స్తోత్రములు. ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనమును మనం చదువుకుందాం. 24వ అధ్యాయం 25వ వచనం నుండి లేదా 24 నుంచి 27 వరకు మనం చదవనవసరం లేదు. కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు చూడండి. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతును అని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కైసరయ జైల్లో ఉన్నప్పుడు రోమా గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్ అనేటువంటి గవర్నరు అధికారం క్రింద కొంతకాలము ఆయన విచారణలో ఉండటం జరిగింది. ఇదంతా మనకు మరి జరిగిన సంఘటన అంతా కూడాను, దానికి ముందు ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు ఎదుర్కొన్నటువంటి విచారణ, ఎక్కడ పట్టబడ్డాడో యెరూషలేములో కేసు పెట్టిన వాళ్ళు యూదులు చేశారు ఆ పని. ఇదంతా మనకు తెలుసు. అదంతా కూడాను అక్కడ నుంచి ఆయన కైసరయ జైల్లో ఉండటం జరిగింది చాలా కాలం. అప్పుడు రోమా గవర్నర్ అయినటువంటి ఈ ఫేలిక్స్ మరి ఇక్కడ ఉండటం మనం చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలును విచారణ చేస్తున్నప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు పిలుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. జైల్లో ఉన్న వ్యక్తిని, చెరసాల్లో ఉన్న వ్యక్తిని బయటికి పిలిచి తన దగ్గర పిలిపించుకొని ఏదో మాట్లాడుతుండేవాడు. అదో ఇదో ఎందుకు అని ఆలోచన చేస్తే తన దగ్గర ఏమైనా డబ్బులు దొరుకుతాయేమో, తన ఏమైనా ఇస్తాడేమో, విడిచిపెట్టవచ్చు. ఆయన దగ్గర ఏమీ లేవు, తప్పులేమీ లేవు. అతడు జైల్లో పెట్టబడటానికి సంబంధించిన నేరాలు ఏమీ రుజువు కాలేదు కాబట్టి ఎంతో కొంత ఇస్తే అతను మనం బయటికి పంపించవచ్చు అని ఆశ ఫేలిక్స్ది. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చక్కగా ఆయన పిలిచినప్పుడల్లా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడేవాడు. ఒక రోమా అధికారికి ఆయన చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పేవాడు. రెండవది ఆశా నిగ్రహం గురించి చెప్పేవాడు, నీతిని గురించి చెప్పేవాడు, ఆశా నిగ్రహాన్ని గురించి చెప్పేవాడు, రాబోయేటువంటి విమర్శ, తీర్పును గురించి చెప్పేవాడు. ఇలా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మిగులు భయం కలిగేది. మిగులు భయపడేవాడు ఫేలిక్స్, గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్ చాలా భయపడుతూ ఉండేవాడు. సరే, మళ్ళీ నాకు టైం ఉన్నప్పుడు నేను పిలుస్తానులే, పౌలు వెళ్ళిపో, నువ్వు మళ్ళీ కూర్చోపో, నీ సెల్లోకి వెళ్ళిపో అని చెప్పేవాడు. ఇట్లా మరి ఎంతకాలం జరిగిందో తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్తో మాట్లాడిన మాటలు మాత్రం అద్భుతమైన మాటలు. అందులో ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన ఆయన యందలి విశ్వాసమును గూర్చి, ఆయన యందు విశ్వాసం ఉంచితే కలిగే రక్షణను గూర్చి, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే కలిగేటువంటి కృపను గురించి బహుశా మాట్లాడి ఉండొచ్చు చాలా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి, మరి ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి, ఇదంతా బహుశా గాస్పల్ చేసి ఉంటాడు ఆయన. అందులో భాగంగా, ఈ గాస్పల్లో భాగంగా ఇంకేం చెప్పాడు, అసలు నీతి అంటే ఏమిటి చెప్పాడు, ఆశా నిగ్రహం అంటే ఏమిటి చెప్పాడు, రాబోయే తీర్పు, విమర్శన గురించి మాట్లాడాడు. ఇవన్నీ ప్రసంగిస్తున్నప్పుడు భయం కలిగింది చాలామందికి. మంచి విషయాలు చెప్పినప్పుడు నచ్చదు, మంచి విషయాలు బోధిస్తున్నప్పుడు కొంత తీర్పుని గురించి మాట్లాడితే భయపడిపోతారు, మరణాన్ని గురించి మాట్లాడితే భయపడిపోతారు, లేకపోతే ఇంకేదైనా సరే నీతిని గురించి చెబితే దాన్ని ఇష్టపడరు, ఆశా నిగ్రహాన్ని గురించి చెప్తే ఇష్టపడరు. అట్లాగే నేను కూడా ఇష్టపడలేదు. ఈరోజు మన యొక్క ధ్యానంలో దేవుడు మనకు చెప్పేది ఏమిటంటే, ఈ రోజున
ఈ ఇక్కడున్న పాయింట్లలో ఒకటి మాత్రమే నేను తీసుకుంటున్నాను. అది ఏమిటంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు 2 సంవత్సరాలు కైసరయ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇవి బోధించటం వల్ల, ఇది చెప్పడం వల్ల. ఇంతకు ఆశా నిగ్రహం అంటే ఏమిటో ఈరోజు మనం చూస్తున్నాం. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో ఆశా నిగ్రహం అన్నటువంటి పదాన్ని సెల్ఫ్ కంట్రోల్, తనను తాను నిగ్రహించుకోవడం. ఈ ఆశా నిగ్రహాన్ని గురించి పౌలు మాట్లాడినప్పుడు దురాశాపరుడైనటువంటి ఫేలిక్స్ భయపడ్డాడు. అతన్ని అందరి చేత మంచివాడు అనిపించుకోవడం కోసం అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన మరి సహోదరి సహోదరులకు మనం గమనించినట్లయితే ఆశా నిగ్రహము అనేటువంటి ఈ మాట చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఆశా నిగ్రహం అనేది లేకపోతే మన విశ్వాసం, మన భక్తి, మన ఆలోచన ఇవంతా వేస్ట్ అయిపోతుంది. ఆశా నిగ్రహానికి మరొక పేరు ఏంటంటే యేసయ్య చెప్తారు, మీరు ఓ పరిసయ్యులారా, మీరు గిన్నెను పైన కడుగుతున్నారు శుభ్రంగా, కానీ లోపట అజితేంద్రియత్వంతో నిండిపోయి ఉంది, దోపుతో నిండిపోయిందని ప్రభువారు చెప్తారు. అజితేంద్రియం అంటే ఆశా నిగ్రహం అని అర్థం. కనుక ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఒక మనిషి పాపాత్ముడిగా మారటానికి, అనేకమైన అపాయాలకు, అనేకమైన చెడ్డ కార్యాలకు మూల కారణం ఏంటంటే, మారటానికి, అలాంటి పరిస్థితుల్లో మారటానికి కారణం ఏంటంటే ఆశలను నిగ్రహించుకోకపోవడం. ఆశలను నిగ్రహించుకోకపోవడం, ఆశా నిగ్రహం లేకపోవడం. అంటే అర్థం ఏంటి అంటే, ఆశా నిగ్రహం లేకపోవడం అంటే పంచేంద్రియాల మీద పట్టు లేకపోవడం, వాటి మీద నియంత్రణ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం. నిగ్రహించుకోకపోవడం అంటే అర్థం ఏంటంటే కంట్రోల్ లేకపోవడం. ఒక వ్యక్తికి భయంకరమైన పట్టరాని కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం, నియంత్రణ లేకపోవడం అనేది మనం చూస్తాం. అదే కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఆశను నిగ్రహించుకున్నట్లు. అదే మనం కొన్ని ఎమోషన్స్ని మనం అదుపు చేయగలిగితే అదే ఆశా నిగ్రహం. అదే బైబిల్ చెప్తూ ఉంది. దీన్ని ఇంకా చెప్పాలంటే మనోనిగ్రహం. కొందరికి మనోనిగ్రహం లేదు, ఉండదు. దాన్ని బైబిల్ చెప్తా ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆయనకు కూడా కోపం వచ్చింది, కానీ నిగ్రహించుకున్నటువంటి వ్యక్తిగా, ఆయన కోపంలో న్యాయం ఉన్నట్టుగా మనం చూస్తాం. అనేకమైన విషయాల్లో ఆయన నిగ్రహం కలిగినటువంటి వ్యక్తిగా, అందుకే పాపరహితుడిగా ఆయన బ్రతికాడు. ఈ రోజున మనుషులు, మానవాళి, క్రైస్తవ లోకం, దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు మనమందరం కొన్నిసార్లు నిగ్రహాన్ని కోల్పోతున్నాం. ఆశలను నిగ్రహించుకోలేకపోతున్నాం. నిగ్రహాన్ని కోల్పోయి అన్నీ అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాం. మరి వీటిని బట్టి మన జీవితాల్లో కొన్ని అపాయాలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు మరి తెచ్చుకోవడం జరుగుతుంది. చాలామంది అనేకమైన వ్యసనాలకు కూడా బానిసలు అయిపోయి వాటి నుంచి బయటకు రాలేక, వాటిని అదుపు చేసుకోలేక ఎన్నో నష్టాలు, ఎన్నో మానవ జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ ఎమోషన్స్ అన్నిటినీ, లేదా ఈ భావోద్రేకాలన్నిటినీ కంట్రోల్ చేసుకోకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటది, నీ మనసు దెబ్బతింటది. ఇవన్నీ కంట్రోల్ కాకపోతే నీ జీవితం దెబ్బతింటది. నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలకు తగ్గట్టుగా నీవు కంట్రోల్లో పెట్టుకోకపోతే, నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోకపోతే, నీవు నిగ్రహించుకోకపోతే, నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా దాన్ని, నీకు ఏ ఎమోషన్స్ నీలో ఉన్నాయి ఎక్కువగా, వాటిని సరి అయినటువంటి విధానంలో, సమపాళ్లల్లో నీవు దాన్ని కంట్రోల్ చేయకపోతే, మనమందరం మన జీవితాల్లో మన ప్రేయర్స్ అన్ని ఫెయిల్ అవుతాయి, మన విశ్వాస జీవితం ఫెయిల్ అయిపోద్ది. చూచేవారికి ఇతడు ఎన్నిసార్లు ప్రార్థనకు పోతాడు, ఇంత ప్రార్థన చేస్తాడు, ఇన్ని జ్ఞానపు మాటలు చెప్తాడు, ఇన్ని విషయాలు చెప్తాడు చక్కగా, కానీ ఆయనకి ఈ కంట్రోల్ లేదండి. ఆయనకి కోపం మీద కంట్రోల్ లేదండి, ఫలానా దాని మీద కంట్రోల్ లేదండి, బాగా డబ్బు అంటే ఆశ అండి, నిగ్రహం ఉండదండి ఆయనకి, రూపాయి ఇస్తే చాలు పరిగెత్తుతాడండి. ఇలాంటి మాటలు మనం రాకూడదు. అది మన క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రమాదం. అందుకనే మన శరీర ఆశలను, కోరికలను, మరి సమస్తాన్ని, మన దేహంలో ఉన్నటువంటి ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడమే, నియంత్రణలో ఉంచుకోవడమే, అదుపులో ఉంచుకోవడమే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి అంటే, మన జీవితంలో, మన శరీరంలో అనేకమైన కోరికలు ఉంటాయి, అనేకమైన ఇచ్చలు ఉంటాయి, అనేకమైనటువంటి
వాటన్నిటిని మనం చూసినప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఇది చాలా ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి, ఒక రక్షించబడిన వ్యక్తికి, ఒక రక్షణ పొందిన నీకు, నాకు, మనందరికీ అవసరమైనటువంటి గొప్ప లక్షణం. ఆత్మఫలాల్లో ఇది కూడా ఒకటిగా మరి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఏమంటాడు? అక్కడ ఆత్మఫలాలు చెబుతూ ఆశా నిగ్రహాన్ని గురించి కూడా చెప్తాడు. కాబట్టి ఆత్మఫలాల్లో ఒకటిగా కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే మన శరీరం, ఇచ్ఛలు, కోరికలు, ఎమోషన్స్తో నిండి ఉండేది. అది అంత ఈజీగా, అంత అంత సులువుగా మాట వినదు. అంత తేలికగా మాట వినదు. ఆ శరీరం అంత ఈజీగా లోబడదు. దాన్ని లొంగు తీసుకోవాలి. శరీరాన్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, అది మనం అలవాటు చేసుకోవడం, దాన్ని మనం చెప్పినట్లుగా వినేటట్లుగా చేసుకోవడమే ఆశా నిగ్రహం. అందుకని వీటిపై నియంత్రణ నీకు రావాలి అంటే, నాకు రావాలంటే మనం కొంత శ్రద్ధ పెట్టాలి దాని మీద. దేవా, నాకు నిగ్రహం కావాలి, ఆశను నిగ్రహించుకోవాలయ్యా, ఆశా నిగ్రహం కావాలి ప్రభువా. నేను డబ్బు చూస్తే ఒక రకంగా ప్రవర్తిస్తాను. ఒక వ్యక్తి ఏదైనా మాట అంటే నాకు చాలా హర్ట్ అయిపోతాను ప్రభువా. అది నేను నిగ్రహించుకోలేనయ్యా, బాగా కోపం వచ్చేస్తుంది ప్రభువా. లేకపోతే కామ సంబంధమైనటువంటి కోరికలు, లేకపోతే ఇతరమైనటువంటి ధ్యాస, ఇవన్నీ కూడా అదుపులోకి తెచ్చుకోవాలంటే కొంత శ్రద్ధ, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రార్థన, వాక్య ధ్యానం, ఉపవాసం, వీటన్నిటిని మనం దేవుని వాక్యపు వెలుగులోనికి తెచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు, ఆ అంశాన్ని దేవుని ఎదుటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా మన వల్లే శోధించబడ్డాడు, మన వల్లే బలహీనతలు కలిగి ఆయన జీవించాడు. కానీ మనం జయించడానికి ఆయన శక్తినిస్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను లోకాన్ని జయించాను కదా, మీరు కూడా జయిస్తారు, మీకు కూడా సామర్థ్యం ఇస్తా నేను అని. అది నా ఆత్మ వలన మీకు జరుగుతుంది, పరిశుద్ధాత్మ వలన అది జరుగుతుంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ, మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు చేసుకోగలిగితే కొన్ని ఆశల్ని అదుపు చేయగలుగుతారు. వాటికి మరి మనము గుర్రానికి కళ్ళెం వేసినట్లుగా కళ్ళెం వేయగలుగుతాం. అదే భక్తి, అదే క్రైస్తవ్యం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఆనాడు ఫేలిక్స్తో మాట్లాడాడు. ఫేలిక్స్ ఒక నిగ్రహం లేని వ్యక్తి అయి ఉండొచ్చు, దురాశాపరుడిగా కనబడతా ఉన్నాడు మనకి. ఫేలిక్స్ ఒక భయంకర పాపాత్ముడిగా కనబడుతున్నాడు, కానీ రాజుగా ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. కానీ ఆనాడు రోమా గవర్నర్లు ఎంతోమంది భయంకరమైనటువంటి డబ్బు కోసమే పాప పనులు చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఆ కలవరి శిలువకు అప్పగించటానికి వెనుకాడలేదు. మంచివాడు అనిపించుకోవడానికి పిలాతు చేసిన దుష్ట చర్యలు మనం చూస్తాం. అలాగే ఫేలిక్స్ కూడా అలాంటి వాడే. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, కొన్ని విషయాలను మనం నిగ్రహించుకోవడం, కొన్ని పరిస్థితులపై మనం పట్టు సాధించడం, మనలో ఉన్నటువంటి మన పంచేంద్రియాలు, కన్నులు, చెవులు, నోరు, నాలుక, మన జీవితంలో మన జీవితాన్ని మరి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది మనల్ని, ఎవరి ద్వారా, ఇవి ఆలోచించుకుని మనం వాటి కళ్ళెం వేయడమే ఆశా నిగ్రహం. శరీరానికి శిక్షణ ఇవ్వాలి, మనస్సుకు శిక్షణ ఇవ్వాలి, కోరికలకు మనం ట్రైన్ చేయాలి. కొన్నిసార్లు వాక్యంలో అంటాడు, సామెతలు 25:28లో మీరు చదువుకున్న తర్వాత, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే అంటాడు. కాబట్టి ప్రాకారం లేదనుకోండి, ఇంటి చుట్టూ పశువులు వస్తాయి, బర్రెలు గొర్రెలు వస్తాయి, అట్లాగనే దొంగలు వస్తారు. అట్లాగనే మన మనస్సుకు ఒక నియంత్రణ అనేది, మన మనస్సుకు ఒక ప్రాకారం కట్టుకోకపోతే అది అనేకమైన మన లోపట్లోనికి ప్రవేశిస్తాయి. అదే ఫిలిప్పీ పత్రిక పౌలు రాస్త 4:6లో, మీరు మీ హృదయానికి, మీ తలంపులకు దేవుని సమాధానం కావలిగా ఉండాలి. అప్పుడు మీరు చింతలన్నీ పోతాయి, మీకున్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయని. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతలు చెప్పండి అని ఆయన చెప్తాడు. దేని గురించి ఎంత పడకండి అని చెప్తాడు. కనుక ఈరోజు ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే మన మనస్సుకు, మన హృదయానికి, మన తలంపులకు దేవుని సమాధానం కావలిగా పెట్టాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మన ఎమోషన్స్ని, మనకున్నటువంటి కొన్ని నియంత్రించుకోవాల్సినటువంటి, నియంత్రణలోని తెచ్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి.
అదే భక్తిని సాధించటంలో ఇవి చాలా ఆశా నిగ్రహం చాలా కీలకమైనటువంటిది. ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక ఇది మనం ఎల్లప్పుడూ గమనించుకోవాలి. దేవుని వాక్యంలో ఆశా నిగ్రహం అనే దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? ఎందుకు పౌలు గారు దాన్ని అంతగా హైలైట్ చేసి చెప్పాడు ఫేలిక్స్కి? ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు కదా. ఆయన యేసుప్రభుని గురించిన విశ్వాసం గురించి చెప్పాడు, నీతిని గురించి చెప్పాడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు ఈ డైరెక్ట్గా ఈ పాపాన్ని ఒప్పుకో అని చెప్పొచ్చు, కానీ ఆయన ఆశా నిగ్రహం అనే పాయింట్ వాడాడు ఆయన. కనుక దానికి అంత శక్తి ఉంది. మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆశా నిగ్రహం అనేది ఉండడం ఏదైతే ఉందో అందులో చాలా శక్తి ఉంది. అందుకే ఆయన చెప్పాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పడానికి గల కారణం అదే. పాత నిబంధన గ్రంథంలో భక్తులు చాలామంది, ఉదాహరణకి మోషే గారు కొన్ని లక్షల మంది నడిపించిన భక్తుడైన మోషే ఒకానొక సందర్భంలో ఆ మోయాబు సరిహద్దుకు వచ్చిన తర్వాత కొంచెం దూరంలో ఉండగా వారు నీళ్లు అడిగినప్పుడు ఏమన్నాడు? కోపం వచ్చేసి వాళ్ళు విసిగిస్తే, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా అని కర్రతో దాన్ని కొట్టాడు. అప్పుడు ఆయన ఆ సమయంలో వారు విసిగించినందున ఆయన కోపాన్ని ఆపుకోలేకపోయి, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా అన్నాడు. ఎంత మిక్కిలి, ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాసి ఉంటుంది కదా. ఇంత సాత్వికుడికి కోపాన్ని కలిగించినప్పుడు కొంత నియంత్రణను కోల్పోవాల్సి వచ్చింది ఆ రోజున. అట్లాగే మనం కూడా చాలాసార్లు జరుగుతాయి. మనం అది ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆకాను అనేవాడు మనకు కనబడతాడు పాత నిబంధనలో. వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి ఎరికో ప్రాంతానికి వస్తారు. ఎరికో పట్టణంలో ఒక్క వస్తువు కూడా మీరు ముట్టుకోవద్దు అంటాడు. అదంతా శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైనటువంటి ప్లేస్లో ఏది మీరు తాకకండి, ఏది మీరు ముట్టుకోకండి అంటే, ఈ ఆకాన్ అనేవాడు బంగారాన్ని, బట్టల్ని, వెండిని ఆశపడి దొంగిలించి తీసుకొచ్చి తన డేరా మధ్యలో పెట్టుకున్నాడు. దానివల్ల ఆయన చేసినటువంటి ఆ పాపం వల్ల నియంత్రణ లేదు. ఆ కోరికలను చంపుకోలేకపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదంతా శాపగ్రస్తమైంది, కాల్ చేయండి అన్నాడు. కానీ ఈ ఆకాన్ అనేవాడు మరి ఆశపడి తెచ్చుకున్నాడని రాసుంటుంది అక్కడ. నియంత్రించుకోలేకపోయాడు. దేశాన్నే దేవుడు వాగ్దానం చేసి రాబోతున్న ఆ కానాన్లోకి ప్రవేశిస్తే భూములు ఇస్తుంటే దేవుడు ఆఫ్టర్ ఆల్ కొద్దిపాటికి ఈయన తుచ్చమైన వాటికి లోబడి ఆకాను 3,000 మంది చావు కారణమయ్యాడు. అదంతా మనకు కనిపిస్తుంది. సంసోను మనం చూస్తాము. సంసోను ఎంత బలాఢ్యుడో, ఎంత ఆత్మచేత నింపబడినవాడో నిగ్రహించుకోలేకపోయాడు ఒక స్త్రీ విషయంలో. ఇట్లాంటివన్నీ. అట్లాగనే పరిసయ్యులు మనకు కనబడతారు. ఇవన్నీ దైవ గ్రంథంలో ఎగ్జాంపుల్స్గా భక్తులు, ఆశలు నిగ్రహించుకోలేని భక్తులు ఉన్నారు కనుక వాళ్ళు ఫెయిల్యూర్ అయిన జీవితాలు మన ముందు పెట్టాడు దేవుడు. కనుక మనం అలా ఉండకూడదని చెప్తున్నాడు. మనిషి తనకు తానుగా కోరికలు జయించడం అసాధ్యం. అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యం. ఆత్మానుసారంగా మీరు నడిచితీరా, మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు అంటాడు. మనం ఆత్మానుసారంగా నడిస్తే, ఆత్మతో నింపబడితే వాటిని నిగ్రహించుకోగలుగుతాం. ఆశా నిగ్రహం అనే ఫలం మనలోనికి వస్తుంది. ఇట్లా ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో మనము మన కోరికల్ని, మన కోపాలని, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో నిగ్రహం కలిగి ఎమోషన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా కుటుంబంలో, నీ పిల్లల దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, సంఘములో, ప్రతి చోట దేవా నేను ఇది ఫలించాలయ్యా, ఆశా నిగ్రహం అనే ఫలం నాలో ఉండాలి ప్రభువా. ఈ విధంగా నా జీవితం ఉంటే నేను ఎంతో అనేకులకు మాదిరికరంగా ఉంటాను ప్రభువా. నాకు సహాయం చేయయ్యా. ఇది లేదయ్యా, నాకు ఇది లేదు ప్రభువా, నాలో దురాశ ఉందయ్యా అని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ ఆశా నిగ్రహం అనే ఫలం ఫలించుటకు దేవుడు మరి నీకు నాకు ఆయన సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లు వంచినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవా, మీ పాదాలకు స్తుతులయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, గడిచిన రాత్రి అంతా మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ మమ్మలను కాచి సంరక్షించినారు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం మేము అయ్యా ఈ 2025వ సంవత్సరం 11వ నెలలోకి ఇంతకాలం మమ్మల్ని కాపాడారు. ఇంకొక నెల నాయన మా ముందు ఉంది, డిసెంబర్ నెల ప్రభువా. మా ముందు ఎన్నో పనులు ఉన్నాయి నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు చాలిన దేవుడు అయ్యా నీవు. మా పరిస్థితులన్నిటికీ మాకు నాయన చాలిన దేవుడవు, కృప చూపే దేవుడు నాయన. ఇంతగా మా పట్ల కృప చూపినందులకే
స్తుతులు అర్పిస్తున్నాం. మాలో లోపాలు అవిధేయతలు ఉన్నప్పటికీ నీవు దీర్ఘశాంతుడువయ్యా. మాకులాగా నీవు ఎమోషన్ అయ్యే దేవుడు కాదు అయ్యా. నీ కోపం వచ్చినా దాన్ని నాయన మా మా బ్రతుకులు మారాలని నువ్వు వెయిట్ చేసే దీర్ఘశాంతుడు అయిన దేవుడవు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దయ, నీ కనికరం, నీ కృప నా మీదను మా అందరి మీద ఉంచినందుకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. కృతజ్ఞతలు అర్పిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను నా జీవితంలో, నా క్రైస్తవ జీవితంలో, నా సేవా జీవితంలో, నీ బిడ్డల జీవితంలో మేమందరం ప్రభువా ఆశలను నిగ్రహించుకుని, కోరికలను అదుపు చేసుకుని, దురాశలను కంట్రోల్ చేసేసి నాయనా మేము ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తులంగా, ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఫలించే వారంగా మా జీవితాలు ఉండునట్లుగా కృప దయచేయండి. మా శరీరంలో ఎన్నో ఇచ్చలు, మా శరీరంలో ఎన్నో కోరికలు, మా జీవితంలో మా చుట్టుపక్కల ఎన్నో పరిస్థితులు, కొన్నిసార్లు కోపాలను నిగ్రహించుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని శరీర సంబంధమైన ఆ కోరికలను, ఆశలను వాటికి నాయన కంట్రోల్ చేయలేక వాటిల్లో పడి పాపం చేస్తూ అప్పులు పాలయ్యి, లేకపోతే అనేకమైనటువంటి దుర్వ్యసనాల్లో బంధించబడిన జీవితాలు ఎందరో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ప్రియ బిడ్డలను విడిపించండి అయ్యా. నీ నామం ఎరిగి నిన్ను అవమానపరిచే వరంగా మేము ఉండకై ఈ లోకంలో ప్రభు నిన్ను మహిమపరిచే వరంగా మేము ఉండే భాగ్యం నాకు మా అందరికి ప్రసాదించండి. మీ దయలో కనికరములో మమ్మలను ప్రభా అయ్యా నిలవబెట్టమని వేడుకొంచున్నాం. ఈ దినమంతా మా ముందుందయ్యా. మీ ప్రియబిడ్డలు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళు మరి కాలేజీలకు వెళ్ళినప్పుడు, పిల్లలు యవనస్తులు నాయనా ఆయా పనులు చేస్తున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడయుండి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఎక్కడ ఏమి నిగ్రహించుకోవాలో, ఎంతవరకు వారు మరి కంట్రోల్లో ఉండాలో ఇవన్నీ కూడా తెలుసుకుని దాన్ని ఆ ఆశా నిగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేసేటువంటి కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేమందరము దాన్ని అభ్యాసం చేసుకోవాల్సిన అవసరం ఉందయ్యా. ఈ శరీరాన్ని, ఇచ్చల్ని నైనా మీ ఆత్మ వలన మాత్రమే మేము అదుపు చేయగలుగుతాం. మీ పరిశుద్ధాత్మ మా మా ఆశలకు మరి కళ్ళం వలె ఉండినట్లుగా కృప దయచేయండి నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ శరీరం చాలా నాయన పాపముతో కూడుకున్నది గనుక నాయన, యవన ఇచ్చలతో కూడుకున్నది గనుక నాయన అయ్యా మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకోవడానికి కృప దయచేయండి. మేము వెళ్ళు ప్రతి చోట, ప్రతి పనులలో, ఉద్యోగాలలో ప్రభువా మేము నిగ్రహత కలిగి, కంట్రోల్ కలిగి, సెల్ఫ్ కంట్రోల్ కలిగి బ్రతికే భాగ్యము మా అందరికీ ప్రసాదించమని వేడుకొంచున్నాం. మీ సహాయమును దయచేయండి, మీ దయను అనుగ్రహించండి తండ్రి. ఈ దినమెల్లా మీ తోడును, మీ కృపనివ్వండి. ఇదిగో నైనా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్క ఉంచండి నాయనా. నా కన్నులకు కాపు పెట్టండి, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నాయన నీ ధర్మశాస్త్రంలో నుండి మరి నేను గ్రహించినట్లుగా నా కన్నులు తెరవండి, మనస్సు తెరవండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. హృదయము శుద్ధమైనదిగా ఉన్నట్లుగా నిర్మలమైన హృదయం దయచేయండి నాయన. అయ్యా నాలుక పెదవులు పరిశుద్ధంగా ఉన్నట్లుగా కృప దయచేయండి. పాపలోకంలో బ్రతుకుతున్నామయ్యా. ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరిదిద్దుకుని, ఎప్పటికప్పుడు మా బ్రతుకులను కట్టుకుని మేము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందయ్యా. అందుకే మా బ్రతుకుల్ని, మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము. నా మట్టుకైతే నా ప్రాణాత్మ శరీరాన్ని నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, బలపరచండి, కృప చూపండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటున్నాం. సంఘంలో బలహీనులైన వాళ్ళు ఉన్నారయ్యా, వారిని ముట్టండి, స్వస్థపరచున్నారు. అనారోగ్యాలతో ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ చలి వాతావరణానికి కొంతమంది పిల్లలు అనారోగ్యాలతో ఉన్నారు ప్రభువా. పసిపిల్లలు, వారిని కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభువా. జ్వర పీడితులుగా ఉన్నారు ప్రభువా, వారిని కూడా ముట్టి బాగు చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.